ఏపీ ఎంసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి టఫ్ షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటని చాలామంది అయితే అడుగుతున్నారు. అదేవిధంగా వాళ్ళకి నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అని చాలామంది అయితే అడుగుతున్నారు కదా. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం హార్డ్ షిఫ్ట్స్ ఏంటంటే 18th మార్నింగ్ షిఫ్ట్ ఒకటి అండ్ 20th ఈవినింగ్ షిఫ్ట్ ఒకటి అండ్ 21st ఈవినింగ్ షిఫ్ట్ అండ్ 22nd మార్నింగ్ షిఫ్ట్. ఈ యొక్క 4 షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 కూడా మనకి టఫ్ షిఫ్ట్స్ అనమాట. సో మరి వీటికి నార్మలైజేషన్ ద్వారా ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది అనుకున్నట్లయితే, సో చాలామంది 10 నుంచి 12 మార్క్స్ యాడ్ అవుతాయా లేదా 10 నుంచి 15 మార్కులు యాడ్ అవుతాయని అడుగుతున్నారు కదా. సో మనకి ఎప్పుడు కూడా 10 నుంచి 15 లేదా 8, 9 లేదా 6, 7 మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు. యాడ్ అయితే ఒక 2 నుంచి 5 మార్కుల మధ్యలో యాడ్ అవుతాయి. ఓకేనా. సో 10కి 10 మార్కులు గట్ట యాడ్ అయిపోవడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. ఓకేనా. సో యాడ్ అయితే 1 లేదా 2 లేదా 3, ఇంకా టఫ్గా వస్తే 4 లేదా 5 అంతే. ఈ యొక్క 5 మార్క్స్ అంటే 1 నుంచి 5 మార్క్స్ మధ్యలో యాడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఈజీ షిఫ్ట్ వాళ్ళకైతే మాత్రం మార్క్స్ 1 లేదా 2 డిగ్రీస్ అయినా కూడా మనం ఆశ్చర్యపోన అవసరం లేదు. ఓకేనా. అందరూ కూడా గమనించండి. సో మనకి టఫ్ షిఫ్ట్స్ ఈ 4 షిఫ్ట్స్ అనమాట. ఓకేనా. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చేదని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.